స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. 10 నుండి 20 నిమిషాల వరకు మనకి స్వీట్ రెడీ అయిపోతుంది. పండగలకి కాదు, నార్మల్గా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇదేంటంటే రవ్వ లడ్డు. దీంట్లో మనం పల్లీలు కూడా వేసి చేస్తాము. చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. ఇప్పుడు మనం రవ్వ లడ్డు 20 నిమిషాల్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఇవి 1 వీక్ పాటు నిల్వ కూడా ఉంటాయి. ఈ లడ్డు మనం పాకం లేకుండానే సులువుగా తయారు చేసుకోవచ్చు. మరి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా స్టవ్ పైన మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 4 స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచి స్మెల్తో ఉండాలన్నమాట. ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి నెయ్యి వేడయ్యాక ఒక అరకప్పు పల్లీలు, కిస్మిస్, జీడిపప్పు, బాదం ముక్కలు వేసుకొని మంచిగా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి 1 కప్పు ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ వేసుకొని మంచిగా సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి అరకప్పు పచ్చి కొబ్బరి వేసుకోవాలి. కప్పు కొలతలతో ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకోవాలి. అలా అయితేనే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందన్నమాట. 1 గ్లాసు ఉప్మా రవ్వ తీసుకున్నాను, అర గ్లాసు కొబ్బరి తీసుకున్నాను. మంచిగా రవ్వ కొబ్బరి 2 మిక్స్ అయ్యి మంచిగా పొడి పొడిగా ఇలా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి 3/4 గ్లాసు చక్కెర వేసుకోవాలి. చక్కెర వేసుకున్నప్పుడు ఫ్లేమ్ లోలో పెట్టుకొని 3 నిమిషాల పాటు కలుపుకోవాలి, అంతే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. అప్పుడే మంచిగా కొబ్బరి రవ్వలోకి చక్కెర స్వీట్ అన్నది మంచిగా పడుతుంది. నెక్స్ట్ మరిగించుకున్న నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ అంతా కూడా కలుపుకోవాలి. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా స్టవ్ ఆఫ్ చేయాలి. 3 నిమిషాలు చక్కెర కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేశాక ఈ వేడి నీళ్ళు అన్నది వేసుకుంటూ కలుపుకోవాలి. నాకు ఇక్కడ 1 గ్లాసు నీళ్ళు నేను వేడి చేస్తే అందులో 1/4 గ్లాసు కన్నా కొన్ని ఎక్కువ మాత్రమే పట్టినాయి అన్నమాట. సో ఇలాగ మనం నీళ్ళన్నీ కలుపుకుంటూ, నీళ్ళన్నీ కాదు, ఇలా కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మొత్తం అంతా కూడా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇంకా మంచిగా కన్సిస్టెన్సీ చూసుకోవాలి. గరిటెతో కానీ చేత్తో కానీ మనకి లడ్డు అవుతుందా ఒకసారి చెక్ చేసుకోవాలి. నీళ్ళు ఎక్కువైతే మాత్రం లడ్డు అసలు అవ్వదండి. అందుకే జాగ్రత్తగా నీళ్ళు ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ సరిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమం పైన మనం మంచిగా మూత పెట్టి ఒక 3 నిమిషాలు అలా పక్కన పెట్టేసేయాలి. 3 నిమిషాల తర్వాత ఇలా మూత తీసి ఒక్కసారి కలుపుకోండి. ఇలా 3 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెడితే మంచిగా ఉడికినట్టుగా స్వీట్, కొబ్బరి, మనం వేసుకున్న చక్కెర, రవ్వ అంతా కూడా మంచిగా ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా పడతాయన్నమాట. నెక్స్ట్ ఇలా ఒకసారి అంతా మంచిగా కలుపుకొని ఇంకా లడ్డూలు అన్నది చుట్టుకోవాలి. ఈ లడ్డూలు మనకి 1 వీక్ పాటు మంచిగా ఫ్రెష్గా ఉంటాయండి. 15 డేస్ పాటు కూడా ఉంటాయి. మనకి ఖరాబ్ అయ్యే ఛాన్స్ అన్నది అస్సలు ఉండదన్నమాట. మీరు వాటర్ కలుపుకునేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కలుపుకోవచ్చు. వాటర్ ప్లేస్లో మీరు పాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి, ఎంతో టేస్టీగా అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఇలా లడ్డూలు చేసుకోవచ్చు. బర్త్డేస్ కానీ ఏదైనా అకేషన్స్ ఉన్నప్పుడు, ఎటైనా జర్నీస్కి వెళ్ళేటప్పుడు ఇలా త్వరగా 10 నిమిషాల్లో 10 to 15 మినిట్స్లో మనం లడ్డూలు ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.